హలో ఫుడ్ దిస్ మై ఫుడ్ ఇవాళ ఒక మంచి స్వీట్ రెసిపీతో వచ్చేసానండి. అదే అండి కునాఫా. కింద పైన క్రంచీ క్రంచీ, మిడిల్లో జ్యూసీ జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎన్ని డేస్ ఎందుకు ట్రై చేయలేదా అనిపించేలాగా వచ్చిందండి, నిజం చెప్తున్నా. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం కాజు, ఆల్మండ్, ఇలాచి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. దాంట్లోంచి కొంచెం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసి అందులోకి షుగర్ యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టి 1 కప్పు పాలు వేసుకోవాలి. అదే కప్లోకి కొంచెం పాలు తీసుకొని 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా పిండి ముద్దలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మనం కాజు, ఆల్మండ్ అయితే మిక్సీ పట్టుకొని కొంచెం పక్కన తీసేసాం కదా, ఆ పౌడర్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనికి ముఖ్యంగా కావాల్సిందే అది సన్నటి సేమియా అండి. కునాఫా కోసమే యూజ్ చేశారు. సేమియాని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా సన్నగా చేతితో అయితే మొత్తం నదుపుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని నేతిలో దోరగా వేయించుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆల్మండ్, కాజు, షుగర్ పౌడర్ ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా 2 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం కస్టర్డ్ మిల్క్ని అయితే రెడీ చేసుకున్నాం కదా, ఆ మరిగిన పాలల్లోకి ఈ కస్టర్డ్ మిల్క్ని అయితే వేసేసి కొంచెం మందంగా అంటే దగ్గర పడే వరకు మనం బాగా మిక్స్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని కస్టర్డ్ మిల్క్ని అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేయాలి. మనం స్వీట్ని ఏ బౌల్లోకి అయితే చేయాలనుకుంటున్నామో ముందుగా బౌల్ని తీసుకొని కింద ఒక లేయర్గా మనమైతే నేతిలో వేయించి పెట్టుకున్న సేమియాని వేసుకోవాలండి. బేస్గా వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒక గ్లాస్ లేదా ఒక గిన్నె తీసుకొని ఇలా బేస్ లాగా చేసుకోవాలి. మిడిల్లో వచ్చేసి కస్టర్డ్ మిల్క్ని వేసేసి పైన ఇంకో లేయర్గా సేమియాని అయితే వేసేసి పైన నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ కునాఫా రెడీ. బాయ్.